వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పట్టుమని 1000 మంది ఓటర్లు లేరు, అయినా కూడా ఎంత హడావుడి, ఎన్ని వివాదాలు. జనరల్ ఎలక్షన్లో కూడా కనిపించినన్ని ఎత్తుగడలు. జాతీయ పార్టీలు కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన రాజకీయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లతో జనాలకు కొత్త సినిమా చూపిస్తుంది ఫిల్మ్నగర్ బ్యాచ్. దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాటన్నింటికీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కనిపిస్తున్నంత సందడి ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలి అని, లేకపోతే అసోసియేషన్ ప్రతిష్ట మంటగలుస్తుందని మెగాస్టార్ లెటర్ రాయవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ కు ఇంకా చాలా టైం ఉంది. నేను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించగానే మొదలైన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాల్లో ఉండే మసాలా, ట్విస్ట్లు, ఎత్తులకు పై ఎత్తులు ఒకటా రెండా, అది ఉంది ఇది లేదు అనే రేంజ్ లో నడుస్తోంది మెలో డ్రామా. ఎన్నికలు ఏకగ్రీవాలంటూ ఒకరిద్దరు ఏకరువు పెట్టినా పట్టించుకునే వారెవరూ కనిపించలేదు. అప్పుడిప్పుడో పెద్దోళ్ళున్నప్పుడు నడిచిన సంప్రదాయం ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఎన్నికల వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. మా కార్యవర్గ ఎన్నికలు వెంటనే జరపాలని కోరుతూ ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి మా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగిసిందని, కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవడం వల్ల సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల చాలా మంది సభ్యులు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అసోసియేషన్కు ఉందన్నారు చిరంజీవి. ఎలక్షన్లు నిర్వహించి కమిటీ ఏర్పడితే వారికి సాయం చేయొచ్చనేది మెగాస్టార్ అభిప్రాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆపే ప్రయత్నం జరుగుతోందంటూ సినీ నటి హేమ విడుదల చేసిన ఆడియో బయటకొచ్చిన తర్వాత ఫిలింనగర్లో గందరగోళం చెలరేగింది. అసలు ఎన్నికలను ఆపడం సాధ్యమేనా? నరేష్ ఎన్నికలను ఆపేందుకు నిజంగా ప్రయత్నిస్తున్నారా అనే చర్చ జరిగింది. ఇవన్నీ చిరంజీవి దృష్టికి చేరాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మరికొంతమంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉందని భావించిన మెగాస్టార్ ఈ అంశాలను తన లేఖలో ప్రస్తావించారు. మా ఎన్నికలపై ఇప్పటికే అనేక మంది సభ్యులు బహిరంగంగా అనేక ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల సంస్థ ప్రతిష్ట మసకబారుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉందని, దీనివల్ల అసోసియేషన్కు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు. సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్న వారెవ్వరినీ మీరు ఉపేక్షించవద్దని కోరారు. ఇష్టారీతిన మాట్లాడుతున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రస్తుతం ఉన్న వివాదాలు సమసిపోయి అందరూ ఒకే ఫ్యామిలీలా కలిసి పనిచేసే రోజులు రావాలని కోరుకుంటున్నట్లుగా చిరంజీవి లేఖలో ప్రస్తావించారు. అసోసియేషన్ ఎన్నికల విషయంపై అనేక వివాదాలు వస్తున్నా ఇండస్ట్రీలో పెద్దలెవరూ స్పందించలేదు. ఎన్నికలు జరగవంటూ జరుగుతున్న ప్రచారంపై మెగాస్టార్ స్పందించడంతో మిగతా ఆర్టిస్టులు కూడా మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆపద్ధర్మ కార్యవర్గమే అని, ఎన్నికలు నిర్వహించకుండా ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు అనేది మెజార్టీ సభ్యుల అభిప్రాయం. 2 ఏళ్లకోసారి మార్చి నెలలో నిర్వహించుకునే మా కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ఈసారి కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత ఆపద్ధర్మ కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కనుక వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో బార్ కౌన్సిల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థల ఎన్నికలు కోవిడ్ నియమావళి ప్రకారం నిర్వహించుకుంటున్నాయని చిరంజీవి తన లేఖలో గుర్తు చేశారు. మా ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించగానే ఫిలింనగర్లో మొదలైన హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. పార్టీల్లో కనిపించే రాజకీయం వ్యూహాలకు ఏమాత్రం తగ్గడం లేదు ఆర్టిస్టులు. అంతా ఒకే కుటుంబం అని తరచూ చెప్పుకునే సినీ జనం ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగ్గానే రకరకాల కామెంట్లతో విమర్శలకు పదును పెట్టారు. ఇండస్ట్రీలో అంతా కలిసి ఉన్నామని అంటున్నా ఎవరి ఎజెండా వారిదే అన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. ఊరికే ఉంటే ఊరా పేరా, గరిటె తీసుకురా కలయబెడతాను అని అన్నాడట వెనకటికో పెద్ద మనిషి. ఈ తరహా పెద్ద మనుషులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సినిమాలు లేకపోవడం కావచ్చు, గుర్తింపు కోల్పోతాము అనే భయం కావచ్చు, కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి కడుపు నింపుకుంటూ ఉంటారు. ఎన్నికలు ఆపే ప్రయత్నం జరుగుతోందనే ఆడియో అందులో భాగమే కావచ్చంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ సినిమా వాళ్ళున్నారే అస్సలు కామ్గా ఉండరు. ఉంటే సినిమాలు చేస్తుంటారు, లేకుంటే జనాలకు సినిమా చూపిస్తుంటారు. కోవిడ్ కారణంగా షూటింగ్లు ఆగిపోయాయి, థియేటర్లు మూతపడ్డాయి. కోవిడ్ టైంలో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని ఒకేసారి అందిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లు. సూపర్ స్టార్ సినిమాలో ఉండే మాస్ మసాలా హంగులన్నింటినీ మిక్స్ చేసి నవరసాల్ని పండిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనే కాంట్రవర్సీతో మొదలైన మా ఎలక్షన్ల రగడ
ఇప్పుడు అసలు జరుగుతాయా లేదా అనే కోణాన్ని దాటి ఆపడానికి కుట్ర జరుగుతోందనే ఆరోపణ దాకా వచ్చాయి. హాయ్ అండి, ఈ మెసేజ్ నేను ఒక్కొక్కరికి కాకుండా కామన్గా చెప్పేస్తున్నాను అంటూ మొదలైన ఒక మెసేజ్ వాట్సాప్ సర్కిల్స్లో గిరగిరా తిరుగుతూ ఫిల్మ్ నగర్ అంతా హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ఆడియోనే హాట్ టాపిక్. మా ఎలక్షన్స్ పెట్టకూడదు, నరేష్ గారే ప్రెసిడెంట్గా కొనసాగాలని అవతలి వారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఈ వీడియోలో చేసిన ఆరోపణ ఇండస్ట్రీకి కావాల్సినంత మసాలా ఇచ్చింది. ఎన్నికల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలతో పాటు హాయిగా కూర్చుని నిధులు ఖర్చు పెట్టేస్తున్నారంటూ మరో కామెంట్ కూడా చేయడంతో ఇండస్ట్రీలో కొంతమందికి కావలసిన మెటీరియల్ ఫ్రీగా దొరికింది. ఇప్పుడు ఆయన ఆ కుర్చీ దిగకూడదు, ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని అడుగుదామంటూ వచ్చిన ఆడియో విపరీతంగా వైరల్ అయింది. హాయ్ అండి. ఈ మెసేజ్ నేను కామన్‌గా చెప్పేస్తున్నాను. అంటే పేరు పెడితే మళ్ళీ ఒకళ్ళొకళ్ళకి పెట్టాల్సొస్తుంది కదా! సో దట్ ఒక 200 మెంబర్స్‌కి లెటర్స్ పంపిస్తున్నాం. 250 మెంబర్స్‌కి. ఏం లేదు, ఎలక్షన్ పెట్టకూడదు. నరేషే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి మా అసోసియేషన్ సంపాదించింది లేదు గానీ నరేష్ గారు మొత్తం ఉన్న 5,00,00,000లో 3,00,00,000 ఖర్చు పెట్టేశారు. మాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్‌కి, ఇప్పుడు మెడికల్ క్లెయిమ్, రాబోయే మెడికల్ క్లెయిమ్‌కి కలిపి మొత్తం 2,500,00,000 దాకా ఖర్చయినట్టే లెక్క. సో, ఆఫీస్ ఖర్చులని అవని ఇవని. ఇదివరకేంటంటే మేము ఆఫీస్ ఖర్చులు, పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము ఫండ్ రైజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయిగా కూర్చొని మన ఫండింగ్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయనేంటంటే అసలు ఆ కుర్చీ దిగకూడదు, ఇప్పట్లో ఎలక్షన్ ఉండకూడదని ప్లాన్ జేస్తున్నారు. సో దట్ మనందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తా. మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అన్నమాట. సో ప్లీజ్ అండి, అందరికి ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి. ఈ ఈ సంవత్సరం గనక మెడికల్ క్లెయిమ్ అన్నీ కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం పెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులుండవు. జీరో అకౌంట్ అయిపోయింది 5,00,00,000 నుంచి. సో, జీరో అకౌంటే అయిపోతది ఫ్యూచర్‌లో. అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద 4, 5 సంవత్సరాలు కూడా లేదండి. నెక్స్ట్ ఇయర్‌కి అయిపోతది. ఈ ఇయర్ మెడికల్ క్లెయిమ్‌లు అన్నీ చేసేస్తే. అది. సో, అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తా. మీ దగ్గరికి పంపిస్తాను. మీరెక్కడుంటే అక్కడికి. ఓకే. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి ఈ మెసేజ్ నేను అందరికి ఫార్వర్డ్ చేసేస్తా. ఓకే. థాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అంత లేసి మాటలన్నాక ఊరుకుంటారా? నరేష్, జీవిత కూడా రంగంలోకి దిగారు. హేమ కామెంట్లను ఖండించారు. మా గురించి అసభ్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరిపై క్రమశిక్షణా కమిటీ నుంచి చర్యలుంటాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ భయం వల్ల ఎన్నికలు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నామని, ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనేది ఈ నెల 22న జరిగే జనరల్ బాడీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసోసియేషన్ తీరు మీద హేమ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, లెక్కలు పక్కాగా ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే బయట పెడతామని అన్నారు. ఇది చాలా మాకి డ్యామేజింగ్ యొక్క మా రెప్యుటేషన్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి చాలా డ్యామేజింగ్ యొక్క వెరీ డ్యామేజింగ్ మాట ఇది. ఎందుకంటే నేను ఒక్కడే సంతకం చేస్తే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. జీవిత నేను సంతకం చేస్తే 1,00,000 రూపాయలు మాత్రమే డ్రా చేయగలం. 1,00,00,000 డ్రా చేయాలి, 50 లక్షలు డ్రా చేయాలి, 10 లక్షలు డ్రా చేయాలంటే 3 సంతకాలు ఉండాలి. అంటే జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంటు, ట్రెజరర్ కలిసి మేము డబ్బులు తిన్నామన్నా తప్పండి. నేను ఎవరిని దూషించట్లేదు. నేను ఒకటే ఫైనల్గా కోరుకుంటున్నాను, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను సమాధానం ఇస్తూ మేము కూర్చోలేము. కరోనా టైంలో అర్ధరాత్రులు కూడా వెళ్ళి హాస్పిటల్, కవిత వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే, పిల్లలకి వెళ్ళి హాస్పిటల్లో కూర్చుండు. రజనీకాంత్ అనే మెంబర్కి చనిపోయే పరిస్థితిలో కాంటినెంటల్లో మేము బెడ్ ఇప్పించి ఆ కుటుంబాన్ని కాపాడాం. ఇలాగా శివబాలాజీ ఇంకెంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి సమయం బెడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి లాక్డౌన్ అంతా కూడా పనిచేశాం. చాలా కష్టం ఇస్తుంది మనసుకి. ఒకటి. రెండోది, ఇటువంటి వ్యాఖ్యలు, ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, దిస్ అట్రాక్ట్స్ సెక్షన్ 8 ప్రకారం బైలాస్లో ఇది డిసిప్లినరీ యాక్షన్కి ఖచ్చితంగా తావుతీస్తుంది. ఎందుకంటే మా భవిష్యత్తు
దృష్టిలో పెట్టుకొని, మా ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని, మా యొక్క మెంబర్స్కి సందేహాలు క్రియేట్ చేసి కరోనా టైంలో ఎలక్షన్స్ కోసం పాకులాడి మేము చేయాలి వాళ్ళని, మేము కూర్చోవాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మేము ఖండిస్తున్నాం. మేము స్పష్టంగా మీకు ఉన్నది ఫ్యాక్ట్స్, పేపర్ మీద కాగితాలు పెట్టుకుని ఇప్పుడు కూడా కాగితాలు పెట్టుకునే మేము మాట్లాడుతున్నాం. ఈ కాగితాలు ఆల్రెడీ ప్రెస్కి మేము పంచడం జరిగింది. ఆ రోజు జీవిత షూటింగ్ నుండి రాలేకపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా మేము ముందు పెడుతున్నాం. అందరి మెంబర్స్కి పంపిస్తాం. తర్వాత ఖచ్చితంగా ఇది డిసిప్లినరీ అండ్ రెకన్సిలియేషన్ కమిటీకి ఈ జరిగినటువంటి 2 రోజుల పరిణామాలు ఈ టైంలో డిస్టర్బ్ అవుతున్నటువంటి మా దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు వదిలిపెడతాం. ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము కూడా మా యొక్క ఆమోదాన్ని తెలుపుతాం. ఇప్పుడు హేమ చేసిన వ్యాఖ్యలే గతంలో తాము ప్రత్యర్థి ప్యానెల్ మీద చేశామని, తాము ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు జీవిత. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇండస్ట్రీ పరువు తీయొద్దంటూ సుతిమెత్తగా విజ్ఞప్తి చేశారు. తాము ఎన్ని రకాలుగా చెప్పినా అవేమీ పట్టనట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువును రోడ్డున పడేస్తున్నారని, కార్పస్ ఫండ్ విషయంలో హేమ మాట్లాడింది 100% తప్పని వివరించారు జీవిత. అసోసియేషన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే విరాళాలు ఎవరిస్తారని ప్రశ్నించిన జీవిత ఆధారాలు లేని ఆరోపణలు చేసి సభ్యుల్ని కన్ఫ్యూజన్ చేయొద్దని కోరారు. ఇన్కరెక్ట్గా మాట్లాడారు కాబట్టి అది కరెక్ట్ చేయడం అవసరమని ఈరోజు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. నరేష్ గారు చెప్పినట్టుగా 29th జూలై ఒక వర్చువల్ ఈసీ మీటింగ్ జరిగింది. అందులో కృష్ణంరాజు గారు, గిరిబాబు గారు గిరిబాబు గారు లేరు, కృష్ణరాజు గారు, శివకృష్ణ గారు, మోహన్ బాబు గారు, డిఆర్సీ తరఫు నుంచి మురళీమోహన్ గారు, ఈ నలుగురు డిఆర్సీ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయగా ఆల్మోస్ట్ అందరు ఈసీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ వర్చువల్ జూమ్ మీటింగ్లో. ఆ రోజు చాలా అంటే ఆల్మోస్ట్ 2.5 hours జరిగింది డిస్కషన్. 2.5 hours డిస్కషన్లో చాలా డెసిషన్స్, అంటే ఇది ప్రతిదీ డిస్కస్ చేసాం. అకౌంట్స్ దగ్గర నుంచి అకౌంట్స్ అందరూ ఆమోదించడం జరిగింది. ఆ పర్టికులర్ మీటింగ్లో ఆడిటర్ గారు యాజ్ వెల్ as లీగల్ అడ్వైజర్ గారిని కూడా ఇంక్లూడ్ చేశాము. ప్రతి మెంబరు మాట్లాడారు, ప్రతి మెంబర్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఆ లెటర్లో ఎలిజిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ మీటింగ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు. మా సర్వసభ్య సమావేశం ఈ నెల 22న జరగనుంది. అయితే ఈ సమావేశంలో కేవలం ఎన్నికల తేదీని మాత్రమే ప్రకటించాలని, మరే ఇతర అజెండాను పెట్టకూడదని కోరుతూ 12 మంది ఈసీ సభ్యులు క్రమశిక్షణా సంఘం చైర్మన్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సమావేశంలో సెప్టెంబర్ 12వ తేదీన ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన ఏజీఎం వ్యవహారం వివాదాస్పదంగా తయారైంది. క్రమశిక్షణా సంఘంలోకి సీనియర్ నటులు గిరిబాబు, శివకృష్ణలను తీసుకోవటాన్ని ఈసీ సమావేశంలో వ్యతిరేకించామని, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈసీ విజ్ఞప్తి చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపైన, వారికి సహకరిస్తున్న వారిపైన వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు మానిక్, మరికొందరు సభ్యులు సంతకాలు సేకరిస్తున్నారు. మా బైలాస్ ప్రకారం అసోసియేషన్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని క్రమశిక్షణా సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపైన కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే అవి ఇతరులకు గుణపాఠంగా ఉంటుందనేది వారి అభిప్రాయం. మంచి మైకులో చెబుదాం, చెడు చెవులో చెప్పుకుందాం. మెగాస్టార్తో పాటు సినీ పెద్దలంతా వీలున్నప్పుడలా మొత్తుకుంటూనే ఉన్నారు. మేమంతా కళామ తల్లి బిడ్డలం, మా అందరిది ఒకే కుటుంబం అనేది ఇండస్ట్రీ చెప్పే మాట. మిగతా సమయంలో చడీ చప్పుడు లేకుండా సైలెంట్గా ఉండే సినీ పరిశ్రమ ఎలక్షన్ల టైంలో వల్లు విడుచుకుంటుంది. నిధుల గోల్మాల్, అసోసియేషన్ బిల్డింగ్, కళాకారుల ప్రయోజనాలు తెరపైకి వస్తాయి. గతంలో ఎన్నడూ చూడని ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకు కనిపిస్తుంది? ఎన్నికలంటే ఎన్నికల్లానే జరగాలి, అందులో అన్ని రసాలు ఉండాలి. ఇదే చాలా మంది ఫీలింగ్. అలా జరగకపోతే కిక్ ఉండదనుకుంటారో ఏమో. దేశంలో మిగతా ఎలక్షన్లో కనిపించే లక్షణాలన్నీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల కోసం టాలీవుడ్ను 3 వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్కు మెగా ఫ్యామిలీ మద్దతు పలుకుతూ ఉంటే మంచు విష్ణుకు మరికొంతమంది మద్దతు పలుకుతున్నారు. ఈసారి ఇండస్ట్రీలో చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠను పెంచుతుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల గ్లామర్ను మరింత పెంచుతూ ఉన్నారు. నోటిఫికేషన్ రాకముందే సినీ పరిశ్రమ ఎలక్షన్ల హడావుడిలో మునిగిపోయింది. నిజానికి ఈ అసోసియేషన్
పేద కళాకారులకు సహాయం చేయడానికి ఏర్పడింది. ఆర్థిక, ఆరోగ్యపరమైన వెసులుబాటు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. కానీ దీన్ని పక్కకు పెట్టి ఫండ్ రైజింగ్ కోసం చేసే కార్యక్రమాల్లో వివాదాస్పదంగా మారింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత పోటీకి సిద్ధమైన తర్వాత హేమ, సివిఎల్ నరసింహారావు కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. మా ఒక దిగ్గజం, వందల ఏనుగలు ఇందులో ఉంది, సినీ పరిశ్రమ ఇందులో ఉంది. మాని డిస్టర్బ్ చేయడం, మాని కూల్చడం అనేది సాధ్యం కాదు. ఎవరికి అందరం కలిసే ఉంటామని చెప్పమన్నారు. నిన్న ప్రకాష్ రాజ్ గారు డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం, మీకు ఇస్తున్నాం, వారికి పంపిస్తాం. విజన్ అన్నారు కదా, ఇంతకంటే విజన్ ఏముంటుంది? ఒకటి ఫైనల్గా చెప్తున్నా, బైలాస్లో ఏముందంటే, బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం. టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మా కార్యవర్గంలో చోటు సంపాదించాలి అని చాలా మంది నటుల కల. భారీగా ఆదాయం, నిధులు, పవర్ఫుల్ గా ఉండే పదవి, ఇలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో మా కార్యవర్గ ఎన్నికలు గందరగోళ పరిస్థితుల మధ్య జరిగాయి. గత హయాంలో మాలో జరిగిన కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, నిధుల్లో అక్రమాలు ఆ సంఘానికి ఉన్న ప్రతిష్టను మసకబారేలా చేశాయి. నడిగర్ సంఘంలో జరిగినట్లే ఇక్కడ కూడా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కూడా వివాదానికి కారణమైంది. కన్నడ నటుడైన ప్రకాష్ రాజ్ టాలీవుడ్ ను నడిపిస్తారా అని కొందరు ప్రశ్నిస్తే, స్థానిక నటులు మాను నడపడానికి పనికిరారా అని నిలదీస్తున్నారు. అనుభవం లేకుండా మాను, మంచు విష్ణు నడపగలరా అనేది మరికొందరి ప్రశ్న. తనకు అవకాశం ఇస్తే సొంత ఖర్చులతో అసోసియేషన్ భవనం కట్టిస్తాను అంటూ కొత్త ఆఫర్ ఇచ్చారు విష్ణు. అదే సమయంలో పెద్దలంతా పూనుకొని ముందుకొస్తే పోటీ నుంచి తప్పుకుంటాను అంటూ తన స్టేట్మెంట్కు తనే కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్కు మెగా క్యాంపు సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీలో మిగతా పెద్దలు ఎవరు ఎటువైపు ఉన్నారనేది ఓపెన్ గా తెలియకున్నా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎన్నికల తర్వాత అందరూ ఒకే తాటిపైకి వచ్చినా ప్రస్తుతం కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ముగిసిన కార్యక్రమానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. 4 గోడల మధ్య చర్చించి తేల్చుకోవాల్సిన అంశాలు, లెక్కల గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, వాటికి వివరణలు ఇచ్చుకోవడంతో ఇండస్ట్రీ పరువు బజార్న పడుతుంది. ఎన్నికలు జరగడానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. ఎన్నికల వేడి మరింత పెరిగితే మరికొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కొట్టిపారేయలేం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రానున్న రోజుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచి మసాలా దట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.